హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే స్పెషల్ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే గోదావరి జిల్లాల స్పెషల్ గోంగూర పచ్చి రొయ్యల కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది అంత టేస్టీగా ఉంటుంది. గోంగూర అంటేనే చాలా రుచిగా ఉంటుంది కదా, అది పప్పు అయినా సరే పచ్చడైనా సరే. మరి ఈ రొయ్యల కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపించాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గోంగూర వేసుకుంటున్నాము. నేను ఇక్కడ 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంత క్వాంటిటీ పడుతుంది ఒక ½ కిలో రొయ్యలకి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఇదంతా కలుపుతూ ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. గోంగూర తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గించుకోండి సిమ్లో పెట్టుకొని. ఆయిల్ అంతా కూడా మనకి సెపరేట్ అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఒకవేళ అది నాన్ స్టిక్ కాకపోతే కాస్త అడుగంటుతుంది, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అంతా కాస్త సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారా, ఇలా వేరే ప్లేట్లోకి తీసుకున్నాము. మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ½ కిలో రొయ్యలండి, పచ్చి రొయ్యలు తీసుకున్నాను. ఆఖరిన రొయ్యలు క్లీన్ చేసుకునేటప్పుడు కాస్త పసుపు నిమ్మకాయ పిండుకొని లేదా వెనిగర్తో క్లీన్ చేసుకోండి. నీచు వాసన అనేది అస్సలు రాదు. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి. ఫ్లేమ్ అనేది మాత్రం లోలోనే పెట్టుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, ఒక పావు స్పూను పసుపు, ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుందండి. ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా, నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయి రొయ్యల్లో ఉన్నవి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం వేసుకోండి. గోంగూర అనేది మనం పుల్ల గోంగూర తీసుకున్నామండి, ఎర్ర గోంగూర ఉంటుంది కదా అది. కాబట్టి కాస్త కారం పడితేనే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. కాబట్టి 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం కాస్త దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఇలాగా మూత పెట్టుకోకుండానే కుక్ చేసుకోండి. ఈ కారం ఉప్పు పసుపు అనేది రొయ్యలకు బాగా పట్టాలి. ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుని ఇలాగ అయిన తర్వాత ఈ రొయ్యలన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఒక ½ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ గోంగూరకి ఈ జీలకర్ర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ ఆయిల్లో ఆల్రెడీ రొయ్యల ఫ్లేవర్ అంతా ఉంది కదా, ఈ జీలకర్ర మంచి కాంబినేషన్. ఇప్పుడు ఒక 6 పచ్చిమిర్చి అండి, అంటే నేను పెద్దవి పచ్చిమిర్చి పొడవుగా 2 ముక్కలుగా చీల్చేసుకోవద్దు, కంప్లీట్గా జస్ట్ ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఒక్క అర నిమిషం వేయించుకోవాలి ఇవి. ఇక్కడ 3 మీడియం సైజు ఆనియన్స్ అండి, సన్నగా తరుక్కోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కూరకి సన్నగా తరుక్కుంటేనే ఉల్లిపాయలు రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 1 మినిట్ మనం కుక్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు అనేది కాస్త ఎక్కువే వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు 6 నిమిషం వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోండి. చూస్తున్నారా, ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే మంచి సువాసన వస్తుందండి, మంచి అరోమా వస్తుంది దాని నుంచి. ఇప్పుడు ఇందాక రొయ్యలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుంటున్నాం. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అంతా కూడా రొయ్యలకి పట్టాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో కాస్త నీళ్లు వేసుకుందామండి, ఎందుకంటే దాంట్లో కాస్త గ్రేవీ ఉంది కదా, దానికోసం. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాం, అంటే ఒక 1/4 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాలన్నా మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారా, అక్కడ ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా, అట్లా. ఇప్పుడు ఒక 2 పండిన టమాటోలు నేను సన్నగా తరుక్కున్నానండి.
సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందాము. మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఒక 4 నుంచి 5 నిమిషాలన్నా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది చూసారా, అలా సెపరేట్ అవ్వాలండి. అప్పుడు టమాటోలు కూడా బాగా కుక్ అయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా పచ్చివాసన అంటూ ఏమీ ఉండదు. ఇంకా ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకుంటున్నాము. మనం రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాము. కాస్త ఉప్పు అనేది వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు అనేది మాత్రం ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దండి, మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడి, ఇప్పుడు 1/2 స్పూన్ మాత్రమే గరం మసాలా అండి, అంటే చెక్క, ఇలాచి, లవంగాలు 3 కలిపి దంచిన పొడి. ఒక్కసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టాలి బాగా. ఇప్పుడు నేను 1/4 గ్లాసు వేడి నీళ్ళండి, గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళే పోసుకోండి, చల్లనీళ్ళు పోసుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ గోంగూర మనం మగ్గించుకున్నాం కదా, అది వేసుకున్నప్పుడు బాగా దగ్గరగా అయిపోతుంది. గోంగూరతో పాటు కాస్త ఉడికితే బాగుంటుంది. కాస్త వాటర్ వేసుకున్నాం కదా వేడి నీళ్ళు, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర మగ్గించుకొని అది కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. జెంటిల్గా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 లేదా 4 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది సెపరేట్ అయింది. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. కాస్త దగ్గరగా ఉంటేనే బాగుంటుంది కూర. ఈ గోంగూరతో ఆ రొయ్యలు, ఆ స్పైస్ పౌడర్స్ అన్నీ కలిపి కుక్ అవుతాయి కదా, చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి రొయ్యలకి. చాలా రుచిగా ఉంటుంది ఈ కూర. తప్పకుండా మీరు రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్లో పెడుతూ ఉండండి. నేను ఇదంతా కూడా డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా, చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, రాగి ముద్దలోకి కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి. రైస్తో దీన్ని వడ్డించాను. ఇక్కడ అనియన్ కాంబినేషన్ అండి, ఉల్లిపాయ కాంబినేషన్తో గోంగూర అనేది చాలా బాగుంటుంది. రైస్ కూడా చూస్తున్నారా, పొడి పొడిగా ఫ్లేకీగా ఉందండి. అలా ఉంటేనే మనకి ఆ కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఈ గోంగూర రొయ్యలతో ఈ ఉల్లిపాయ నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.